పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. నేటి సువిశేషము మార్కు సువార్త అధ్యాయము 10 వచనములు 1 నుంచి 12 వరకు. నేటి సువిశేషంలో వివాహము దాని యొక్క పవిత్రతను గురించి యేసయ్య మనకు తేట తెల్లముగా వివరిస్తున్నాడు. వివాహం అనేది ఒకరితో మరొకరు చేసుకునే ఒప్పందము కంటే ఎక్కువ. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవునిలో ఒక ఒప్పందము, వడంబడికను వివాహం ద్వారా చేసుకుంటారు. అటువంటి ఒప్పందాన్ని లేదా వడంబడికను ఎవ్వరు కూడాను విడదీయరాదు. నేటి సువిశేషం ద్వారా విడాకులు, డైవోర్స్ సమస్యను యేసయ్య అడ్రస్ చేస్తున్నాడు. దేవుడు ఏర్పరిచిన భార్య భర్తలను విడదీయటం అంటే దేవుని యొక్క ప్రణాళికను తృణీకరించటము లేదా దేవుని యొక్క ప్రణాళికకు ఎదురు వెళ్ళడము. వివాహం అనేది జీవితకాల కమిట్మెంట్. ఈ కమిట్మెంట్లో వివాహ జీవితంలో లోతుగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడాను ఒకరి ఎడల మరి ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, క్షమాగుణము కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. అన్నిటికంటే ఒకరి ఎడల మరి ఒకరు ప్రేమ స్వభావం కలిగి ఉండాలి. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ క్షమ కూడా ఉంటుంది. క్షమ లేని చోట ప్రేమ ఉండలేదు, ప్రేమ లేని చోట క్షమ ఉండదు. అందుకే యేసయ్య మన పాపులమైనప్పటికీ కూడాను మనల్ని ప్రేమించాడు కాబట్టే మనల్ని క్షమించాడు కాబట్టే తాను సిలువలో మరణించడానికి కూడాను సిద్ధపడ్డాడు. ప్రియమైనటువంటి మిత్రులారా, వివాహ జీవితంలో జీవిస్తున్నటువంటి గృహస్థులారా, మీ అందరి కోసము నేను ప్రార్థిస్తున్నాను. మీ వివాహ జీవితంలో మీరందరూ కూడాను దేవుని యొక్క ప్రేమను, అన్యోన్యతను కలిగి ఉండి ఆ అన్యోన్యతను మీ ఇరువురు పంచుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని యొక్క నిండైన దీవెనలు మీ మీద కురవాలని ప్రార్థిస్తున్నాను. ప్రభు ఈ చిన్ని వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్. నా వాక్య పరిచర్య మీకు దీవెనకరముగా అనిపిస్తే తప్పకుండా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సహాయం చేయగలరు.